హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం మీద అయితే మీ ముందుకు షేర్ చేసుకోవడానికి అయితే వచ్చాను. అందరికీ యూజ్ అవుతుంది. నేను చేసిన మిస్టేక్ మాత్రం మళ్ళీ ఒకసారి మీరైతే చేయకండి. నేను ఇప్పటివరకు మిస్టేక్ చేశానని నాకు తెలియట్లేదు. అంటే నాకు ఎందుకు అది అనేసి అంటే ఇంకా ఏంటి అని కూడా నేను నా ఛానల్లోకి వెళ్ళి చూడలేదన్నమాట. అది యూట్యూబ్కి నేను అప్లై చేశానమాట మోనిటైజేషన్ కోసము. అంటే నా ఛానల్ ఫస్ట్ మోనిటైజేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైందంటే కొంత బిజీగా ఉండి కొంత నెగ్లెక్ట్ చేసాము, వీడియోస్ అప్లోడ్ చేయకుండా. అలా పోయిందని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఏమైందంటే వాచ్ అవర్స్ 3000 అవ్వాలని చెప్పారు. 3000 వాచ్ అవర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నాకు మోనిటైజేషన్ రిజెక్ట్ అని వచ్చింది. ఎందుకు అనేది ఒకసారి మెయిల్లో చూసుకుంటేనేమో డ్రీమ్ ట్రాక్ యూజ్ చేశాము అని చూపిస్తుంది. డ్రీమ్ ట్రాక్ అంటే నాకు ఏంది అనేది అప్పటి వరకు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు నేను ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడు 120 వీడియోస్ దాకా ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేసి చెక్ చేసి మళ్ళీ అది అంతా చూసిన తర్వాత మళ్ళీ జూలై 20కి అప్లై చేయమని ఇచ్చారు. అంటే మళ్ళీ రీఅప్లై అనమాట చేయమని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ అన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు నాకు 3 మంత్స్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా యూట్యూబ్లో. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు 28 ఇయర్స్ నుంచి టైలరింగ్ మీద చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని చెప్పేసి టైలరింగ్లో కూడా చాలామంది చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయడము అన్నట్టు నేను ఇంకా చేయలేదన్నమాట. మంచి టైలరింగ్ క్లాస్ది ఒకటి, మోటివేషన్ది ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తామని అనుకున్నాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలు అయితే పెట్టానన్నమాట. అది చాలా అంటే చాలా బాధ అయితే అనిపించింది ఫ్రెండ్స్. మరీ ఇంకా ఏం చేయలేం కదా, మోనిటైజేషన్ రిజెక్ట్ అయింది అని చెప్పేసి. ఇప్పుడు అవి ఒకసారి చెక్ చేసుకుని మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ ఇప్పుడు అప్లై చేయాలి కదా. ఆల్రెడీ మీకు ఈ విషయం చెప్పాను. మీరు కూడా ఒకసారి మోనిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు నాకైతే కాపీరైట్ ఇలాంటివి ఏం రాలేదు. వచ్చినా కానీ వాటిల్లో నేను అప్పటికప్పుడు క్లియర్ చేసుకున్నాను. వేరే మ్యూజిక్ యాడ్ చేయడం కానీ అట్లాంటివి కాపీరైట్ లేకుండా ప్రతి వీడియోకి కాపీరైట్ అనేది అస్సలు లేదు నాకు. అది ఎందుకు రిజెక్ట్ అయింది అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. డ్రీమ్ ట్రాక్ అనేది మీకు ఎవరికైనా డ్రీమ్ ట్రాక్ అనేది అది ఏమైనా తెలిసే ఉంటే నాకు ఛానల్లో ఒకసారి చూసి చెక్ చేసి నాకు కొంత సపోర్ట్ చేయండి. మీరు కూడా, నేను కూడా చూస్తాను అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంత ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఒక 8-9 మంత్స్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎక్కువేమి ఉండవు, ఒక 100-120 వరకే ఉంటాయి. లాంగ్ వీడియోస్, అది షార్ట్ వీడియోస్ ఏం కాదు, మంచిగానే ఉంది షార్ట్ వీడియోస్ అయితే. లాంగ్ వీడియోస్లో అలాంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. అది ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి హెల్ప్ చేయండి ఆ విషయం మీద. నెక్స్ట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మోనిటైజేషన్ కోసము ఏం చేస్తారంటే కాపీరైట్ లేకపోయినా కానీ ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకోండి. అంటే నేను మిస్టేక్ ఏం చేశానంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు అది కూడా చెక్ చేసుకోమని. కాపీరైట్ ఏం లేదు కదా, కాపీ స్ట్రైక్ లేదు, కాపీరైట్ లేదు, మనం అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం ఏమీ రాదు అనుకుని నేను వీడియోస్ ఏమీ చెక్ చేసుకోకుండా అప్లై చేసేసాము మోనిటైజేషన్ కోసం. అక్కడేమో డ్రీమ్ ట్రాక్ రిజెక్ట్ అనేసి వచ్చింది నాకు. అందుకని చెప్పి మీరు ఏవైనా అలాంటివి చిన్నవి ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒకసారి మోనిటైజేషన్కి వెళ్ళే ముందు, అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అది కూడా మనం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ 1 మంత్ 2-3 మంత్స్ వరకు గ్యాప్ ఇస్తారనమాట. మళ్ళీ మనం కొంత ఆ టైంలో కొంత బాధతోనో లేకపోతే ఇలా ఇంత కష్టపడి చేసి ఇలా అయ్యింది కదా అనే కొంత వీడియోస్ చేయడం కానీ ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారు. ఆ టైంలో మళ్ళీ సబ్స్క్రైబర్స్ కానీ మళ్ళీ మన వీడియోస్ చూసేవాళ్ళు కానీ కొంత తగ్గిపోతూ ఉంటారు. మనం ఇట్లా రిజెక్ట్ అయినంత మాత్రాన మోనిటైజేషన్ ఆపకూడదు. వీడియోస్ చేయడం కానీ షార్ట్స్ వీడియోస్ అయినా లెంతీ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయినా ఇలాంటివి చేసి కంపల్సరీ అప్లోడ్ అయితే చేయాలి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మళ్ళీ మనకు అలవాటుగా ఉండాలి కదా, ఇంకా రావాలి కదా, మనకు మన ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే. అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. షార్ట్ వీడియోస్ అయినా లెంతీ వీడియోస్ అయినా. ఒక్కటి ఏంటంటే ఇక జూలై 20 లోపు నేను నా ఛానల్ని చెక్ చేసుకుని వీడియోస్ అంతా అవన్నీ అప్లై చేయాలి.
మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నేను పిచ్చిదానిలాగా నిజంగా చెప్తున్నాను, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయకుండా, అది ఎందుకు చేయలేదంటే ప్రాబ్లం ఏం లేదు కదా, 1 ఇయర్లో మానిటైజేషన్ అయిపోయింది, మనకు ప్రాబ్లం ఏముందిలే, 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, 4000 వాచ్ అవర్స్ అయిపోయింది, మనకేం ప్రాబ్లం ఉండదు, మనం ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, మనకైతే డాలర్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా, అంటే వస్తూ ఉన్నాయంటే నా చేతికి కాదు, యూట్యూబ్ స్టూడియోలో డాలర్స్ చూసుకుంటూ ఉంటే $30, $40, $50 అలా ఉండే అనమాట. $100 అయితే మనకు మనీ వచ్చేది. తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయకపోతే బ్యాక్ అయిపోతుందట ఛానల్, అప్డేట్లో లేకపోతే యూట్యూబ్ వాళ్ళు తీసేస్తారు, మోనిటైజేషన్ బ్యాక్ అయిపోతుంది. ఛానల్ తీసేయడం లాంటిది ఏముండదు, అంటే మోనిటైజేషన్ అయిన తర్వాత ఇలా చేయకపోతే మోనిటైజేషన్ బ్యాక్ అయిపోతుంది, వాచ్ అవర్స్ అవి తగ్గిపోతూ ఉంటాయి కదా మనం వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉన్నప్పుడు. కొత్త ఛానల్ అంటే వెంటనే చేస్తూ ఉంటేనే మనకు వాచ్ అవర్స్ వస్తూ ఉంటాయి. ఓల్డ్ వీడియోస్కి ముందు ఎప్పుడో 1 ఇయర్ దగ్గర నుంచి పెట్టుకుంటూ వచ్చిన వీడియోస్కి కొంత తక్కువ వ్యూసే వస్తాయి, వాచ్ అవర్ తగ్గిపోతుంది. కాబట్టి తగ్గిపోయిన ప్రాబ్లం ఏం లేదు, మనం అది వీడియో అప్లోడ్ చేసి ఉంటే వాచ్ అవర్ తగ్గినా కానీ ప్రాబ్లం వచ్చేది కాదు. నేను అలా చేయలేదు కాబట్టి బ్యాక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు 3000 చేసిన తర్వాత మళ్ళీ ఇలా రిజెక్ట్ అయింది. కొంత బాధగానే అనిపిస్తుంది, కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూసుకుని మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయాలి. మీరు దయచేసి ఒకసారి కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు కూడా కానీ, లేకపోతే ఇప్పుడు మోనిటైజేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ కొత్తగా పెట్టిన ఛానల్ ఉంటారు కదా వాళ్ళు కూడా కానీ, మీరు ఏం చేస్తారంటే మోనిటైజేషన్కి అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేయండి. ఎందుకంటే ఏ చిన్న రిజెక్ట్ ఉంటే కూడా వాళ్ళు మోనిటైజేషన్ రిజెక్ట్ చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఇంకొక విషయం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏంటంటే ఇంకొక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, టైలరింగ్ క్లాస్ చేస్తూ, టైలరింగ్ బాగా కొంచెం వచ్చు కాబట్టి, మరీ షాప్ లాంటి టైలరింగ్ అయితే కాదు. ఎందుకంటే మనం ఇంట్లో మన లేడీస్ మనం ఎలా కుట్టుకుంటామో, ఎలా చేస్తామో మన పిల్లలకి, మన ఇంటి వరకు, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో ఇలా అనమాట. పెద్ద బిజినెస్కి అట్లా కూడా మనకు అలా చూపించమన్నా నేను చూపించగలుగుతాను. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా మనం సేవ్ చేసుకోవడానికి ప్రతిసారి టైలర్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి టైం వేస్ట్ చాలా అవుతుంది. మెయిన్ ఫస్ట్ వాళ్ళు టైంకి ఇవ్వలేకపోవడం వల్ల మనం ఒక్కొక్కసారి 5 times 6 times 10 times తిరిగిన సార్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏదైనా ఒక బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, శారీ ఫాల్స్ ఇట్లాంటివి ఏమి ఇచ్చినా కానీ కుట్టడానికి వాళ్ళు కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే మనం చాలాసార్లు తిరగాల్సి వస్తుంది, మనం తిరిగే టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఈజీ మెథడ్లో మీకు టైలరింగ్ అయితే క్లాస్ నేర్పించబోతున్నాను. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఇంట్లోనే అసలు వన్ వీక్లోనే ఇంట్రెస్ట్గా మీరు చూసారనుకోండి, బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. అంత సింపుల్ మెథడ్లో నేనైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరందరూ. ఇంకా నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు, కొత్త ఛానల్ కంపల్సరీ ఈ 1 వీక్లో చేసేస్తాను. కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను. ఆ ఛానల్ పేరు కూడా మీకు చెప్పిన తర్వాత అందరూ మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేయండి, కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో కూడా అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఛానల్ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్స్ కూడా పెట్టండి. కమెంట్స్ పెడితేనే నాకు కూడా ఇంకా ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది, ఎలా చేయాలి అనేది. వీడియోస్లో నాకు చాలా అనుభవం ఉంది, కానీ ఎడిటింగ్ కానీ, లేకపోతే వీడియోస్ ఎలా చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఇలాంటివన్నీ నాకు బాగా వచ్చు. ఒకటి ఏంటంటే ఇక సర్లే నడుస్తూ ఉంది, ఇలా కూడా అవుతూ ఉంది కదా అన్నట్టు అంత క్లారిటీగా నేను తీసుకురాలేదు ఫస్ట్ ఛానల్ని. ఈ ఛానల్ మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.